జరిగిందో కాదు వదినా. అసలు ఈ యువరాజ్ మహల్ కెందుకొచ్చాడు, అక్కడికొచ్చి ఏం చేశాడో అడగండి. యువరాజ్, నువ్వు ఆదిత్యపురం వెళ్ళావా? ఏం మాట్లాడవేంటి? మాట్లాడు. నువ్వు ఆదిత్యపురంకి ఎందుకు వెళ్ళావు చెప్పు. రాజ్మహల్కి ఎందుకు వెళ్ళావు? వెళ్ళి ఏం చేశావు చెప్పు యువరాజ్. నేను చెప్తానక్క. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మహల్లో తన మనిషిని పెట్టి మేం మహల్లో లేని టైం చూసుకుని సాక్ష్యాల కోసం మహల్కొచ్చాడక్క. సాక్ష్యాలు నాశనం చేసి వెళ్ళిపోయి ఉంటే యువరాజ్ ఆస్తి కోసం చేశాడనుకుని ఉండేవాళ్ళం. కానీ యువరాజ్ తాతయ్య గారిని చంపాలి. సమయానికి మేం పోలీసులకి ఫోన్ చేయడం వల్ల, వాళ్ళు రావడం వల్ల తాతయ్య గారిని వదిలేశాడు. కానీ లేదంటే ఇన్ని రోజులు సాక్ష్యాలు కావాలి, నిజాన్ని నిరూపించు అన్నావు కదరా. సాక్ష్యాలు తీసుకొచ్చినప్పుడు ఎందుకు వాటిని నాశనం చేస్తున్నావు? ఎందుకు మా తాతయ్యని చంపాలని చూసావు? ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? నువ్వేమంటున్నావో నాకు తెలీదు. అబద్ధం చెప్పకు యువరాజ్. నువ్వు సాక్ష్యాలని నాశనం చేశావు, తాతయ్య గారిని చంపాలని చూసావు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నువ్వేంటక్క, తండ్రి అవడం కూడా తెలియని వాడు మన ఇంటికి వచ్చి నీ ముందే నన్నేదో అంటుంటే చూస్తూ నిల్చున్నావు? యువరాజ్, ఏంటదిరా ఇది? రోజుకోసారి కేదార్ ఎందుకు మా ఆయన్ని కొడుతున్నాడు? రౌడీలాగా ఇంటి మీద పడి అబ్బోడిని కొడతా ఉంటే నువ్వేందమ్మి ఏం మాట్లాడకుండా నిలబడి ఉండావు? యువరాజ్ చేసింది తప్పని, మాట్లాడుతుంది అబద్ధమని వదినకు కూడా తెలుసు. అందుకే ఆవిడ ఏం మాట్లాడలేకపోతున్నారు. మీరున్నది మా ఇంట్లో. నువ్వింకొక్కసారి యువరాజ్ గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. తప్పు చేసిన వాళ్ళ గురించి గొప్పగా ఎలా మాట్లాడాలో మాకు తెలీదు నిష్కా. వదినా, యువరాజ్ ఆదిత్యపురం వచ్చాడు, అక్కడున్న సాక్ష్యాలని నాశనం చేశాడు. అరే, మేమిలా తెచ్చిన ప్రతి సాక్ష్యాన్ని నాశనం చేస్తుంటే మేమింక నిజాన్ని ఎలా నిరూపించగలము వదినా? నువ్వు మహల్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళలేదక్క. వాళ్ళ మాటలు విని నువ్వు నన్ను అనుమానించి వాళ్ళ ముందు అవమానించుకో, నేను తట్టుకోలేను. నిన్న ఏవో పేపర్స్ తీసుకొచ్చి సాక్ష్యాలున్నాయన్నారు. ఇవాళొచ్చి అవి యువరాజ్ నాశనం చేశాడు అంటున్నారు. వాళ్ళ మాటల్లోనే అబద్ధము మోసము ఉండదని నీకు తెలియడం లేదా అమ్మే? వాళ్ళ దగ్గర సాక్ష్యాలుంటేనే కదా వదినా నాశనం చేయటానికి. ఉత్తి మాటలతో మిమ్మల్ని నమ్మించి కేదార్ మావయ్య గారి కొడుకేనని నిరూపించాలనుకుంటున్నారు. ఏంటి సుధాకర్, నీ కొడుకు, కోడలు, భార్య ఇన్ని మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు సుహాసిని హోటల్లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేదా? మిమ్మల్ని విడిపించడానికి నేను స్టేషన్కి రాలేదా? అక్కడ మనం సంతకాలు పెట్టి ఫోటోలు దిగలేదా? వీటిలో ఏది అబద్ధం ఉందో, దేనికి సాక్ష్యాలు ఉండుండవో మీరే చెప్పండి మావయ్య గారు. ప్లీజ్ నాన్న, మాట్లాడండి. మీరలా మౌనంగా ఉండకండి ప్లీజ్ నాన్న. నేనేం మాట్లాడలేను కేదార్. మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించండి. లేదంటే 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 ఏంటి సుధాకర్?
ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? నీకు మనసే లేదనుకున్నాను, కానీ మనస్సాక్షి కూడా లేదని ఇవాళే అర్థమైంది. కుటుంబం కోసం నా కూతుర్ని మోసం చేశావనుకున్నాను, కానీ మోసం చేయటానికే కుటుంబం పేరు వాడుకున్నావని అనుకోలేదు. జాగ్రత్తగా మాట్లాడండి వీరశంకర్ గారు. మీరు నిలబడింది వజ్రపాటి ఇంట్లో, మాట్లాడుతుంది వజ్రపాటి సుధాకర్ గారితో. మీ దగ్గర సాక్ష్యాలుంటే చూపించండి. ఇప్పుడే కేదార్ మావయ్య కొడుకని అందర్నీ పిలిచి మరీ చెప్తాం. ఏమన్నావు నిషి? ఇంకొకసారి మళ్ళీ చెప్పు. సాక్ష్యాలు ఉంటే చూపించండి. కేదార్ మావయ్య గారి కొడుకని ఇప్పుడే ఒప్పుకుంటామని అందర్నీ పిలిచి మరీ చెప్తామని. ఏ సాక్ష్యాలున్నాయా? చూపిస్తావా?